గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకు మధ్యాహ్నం భోజనం పెట్టడంపై మిర్చి యాడ్లో మీకు ఎలా అనిపిస్తుంది? గత 4 ఏళ్ళ నుంచి వస్తున్నాం ఇట్లా ఫుడ్ అయితే ఎప్పుడు దొరకలేదు. అప్పుడు పోయిన 5 ఏళ్లలో పెట్టారు, మళ్ళీ ఇప్పుడు ఏమైనా పెట్టేది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకు మధ్యాహ్నం భోజనం పథకం ఉచితంగా రైతులకు పెట్టడంపై మిర్చి యాడ్లో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందన్న ఈ స్కీమ్ అయితే. ఇది మామూలుగా అయితే ఫుడ్ అయితే ఫ్రీ సర్వీస్. ఉదయం పూట అయితే టమాటా బాత్, ఇడ్లీ, ఉప్మా పెడతారు. మధ్యాహ్నం ఏమో రైస్, పప్పు, ఇంకా ఎగ్స్ పెడుతున్నారు. చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు పెట్టిన కోసమే మేలు. కడుపు నుండి అన్నం తింటాము, బాగా ప్రసాదంగా ఉంది. ఎక్కడ పెట్టలేరు, మాకు పెట్టలేరు. 4 సంవత్సరాలు వచ్చి కూడా ఈ రోజే తినిండేది కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన దానికోసమే తింటున్నాం. అదంటే వాస్తవం. గత 4 ఏళ్ళ నుంచి వస్తున్నాం ఇట్లా ఫుడ్ అయితే ఎప్పుడు దొరకలేదు. ఎగ్గు అన్ని కర్రీ అన్నీ బాగున్నాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈరోజు మీకు ఉచితంగా అన్నగా పెట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుంచి అన్నీ దొరుకుతున్నాయి. అప్పుడు ఏం మామూలు దొరికేది అంతగా దొరికేది. ఇప్పుడు అంతా ఆల్రౌండ్ దొరుకుతుంది. బయట తినాలంటే ఏమైనా కనిష్టం ఒక 100 రూపాయలు ఖర్చు అవుతుంది. రైతులకు ఉచితంగా భోజనం పెట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. అన్నం పెట్టడము, పొద్దున్న టిఫన్ కానీ గతంలో ఉండేదా మీకు? గతంలో లేదు, పెట్టలే. అప్పుడు పోయిన 5 ఏళ్లలో పెట్టారు, మళ్ళీ ఇప్పుడు ఏమైనా పెట్టేది. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. బయటికి పోకుండా తినకుండా 100 రూపాయలు అన్నం తినాలంటే 100 మిగులుతాయి కదా. బాగుంది. వినకొండ దగ్గర కొచ్చెర్ల ఈరోజు అన్నకి ఉచితంగా అన్నం పెట్టడంపై ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. బాగా అన్నం కానీ పోయిన కూరలు కానీ బాగా వేస్తున్నారు. అంటే గతంలో ఎప్పుడైనా పెట్టారు కదా గవర్నమెంట్? అంత ఎవరు పెట్టలేదండి ఇంతవరకు. అంతకుముందు ఎవరు పెట్టలేదు. 5 సంవత్సరాలు ఎవరు పెట్టలేదు. ఇప్పుడే పెట్టడం బాగా మంచిగా ఉంది. అన్నీ ఏమేమి పెడుతున్నారు? కోడిగుడ్డు, రైస్, స్వీటు, బయటికి పోయి తినే పని లేకుండా బాగా ప్రసాదం బాగుంది ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా భోజనం రైతులకు పెట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? అంటే గతంలో ఇటు లేదు, పెట్టడం లేదు. ఇప్పుడు పెట్టడం పోయి చాలా సంతోషంగా ఉంది సార్. అంటే ఇప్పుడు బయటికి వెళ్ళి భోజనం చేయాలని ఎంత అవుతుంది అసలు? బయటికి భోజనం చేయాలంటే 100 రూపాయలు అవుతుంది సార్ ఓ మనిషికి. ఇక్కడ ఉచితం పెట్టేది మేలు కదా, చాలా ఉపయోగపడుతుంది.